మా భాష ఏమన్నా 10 నిమిషాలు లేట్గా మొదలెడితే సరే సరే. ఏంటంటే ఇవన్నీ రాముడికి సంభవాస ఇంద్రుడు అన్నీ ఇష్టం కదా, పెంపుకం చేయటం. ఇదేంటంటే అందరూ పూజలు చేయకండి అలాగలాగా అంటున్నారు, కానీ పూజలు అంటే అదే పనిగా చేయకూడదు. వాళ్ళకి వెళ్ళాక ఇంజనీర్కి ఎలా వెళ్తాం, నేను అదే చెబుతాను అందరికీ. స్వామీజీ కూడా అదే చెబుతున్నారు, గురువులు అదే చెబుతున్నారు. నేను ఇంటికి చేయను, శుభ్రంగా స్నానం చేయటం, ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. ప్రశాంతంగా ఉంటే మనం సత్సంగం విన్నా ఒంటికి పడుతుంది, ఇల్లు చేతలుగా ఉంచుకుని సత్సంగం విన్నా ఒంటికి పట్టదు. అది నేను చెప్పవలసింది. ఏంటంటే ఇది ప్లాస్టిక్ దాంట్లో మనం రోజు టిఫిన్ చేసేస్తే ఆ టిఫిన్ పెడితే కానీ ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నాను, ఇందులో వేసుకున్నాను. ఇది ప్రసాదం నైవేద్యం పంచిపెట్టడం అన్నీ అయిపోయింది. ఆఖరి మళ్ళీ వేస్తున్నాను, సాయంత్రం మళ్ళీ పెడతాను. ప్రసాదం అయిపోయినాక సాయంత్రం మళ్ళీ దీపావళి చేసి పెడదాము. బాబాకి పెట్టాను. ఇది మనం నాకు ఒక పాతింట్లో ఉండగా ఒకళ్ళు విన్నారంటే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. ఏమని హైదరాబాద్లో ఒక ఆవిడ, మేము 3ంటికి లేచి 3ంటికి ఎప్పుడు మెలికొత్తప్పుడు మంచమే పడుకుని అప్పుడు వ్యర్థాలన్నీ బయటకు వస్తాయి మన శరీరంలో. అంతేగా 3ంటికి 4ంటికి స్నానం చేయాలి, ఒళ్ళు శుభ్రంగా ఉంటుందని. అంతేగాని దేవుడి గురించి కాదు. అవన్నీ వ్యర్థాలన్నీ శుభ్రం చేసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని, అంతేగాని దేవుడి కోసం ఏది కాదు. అలా చెప్పడం మానేసి ఆ టైంలోనంట వాళ్ళు ఏమనుకుంటారంటే దేవుడికి దీపారాధన చేసాను, తానం చేసాను, నైవేద్యాలు పెట్టేసాను, 10 రకాల నైవేద్యాలు ఊహించుంటే కదా చేయాలంటే కష్టం, కానీ 10 రకాల నైవేద్యాలు పెట్టేశాను. 10 రకాలంట నైవేద్యాలు పెట్టేశాను. ఊహించుకుంటాం కదా, చేయాలంటే ఒకటే పెడతాం, బెల్లం మొత్తం ఇది అన్నీ నైవేద్యాలు పెట్టేశాను అని ఊహించుకుంటారంట. ఊహించేసుకుని దీపారాధన అగరత్తులు 10 అగరత్తులు వెలిగించేసినట్టు, పొగొచ్చేసినట్టు, ఆ సాంబ్రాణి వేసినట్టు, ఇంకా అన్నీ పాసిమొహంతో వ్యర్థాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి, మనం కంపొస్తూ ఉంటాం. ఆ టైంలో అలా ఊహించుకుని ఆ పూజ అయిపోతుందంట. ఇంకా పూజ చేయక్కర్లేదంట. మరి మనం తినేటప్పుడు శుభ్రంగా గ్యాస్ తుడుచుకుని వండుకుంటాం, గిన్నె కడుక్కుని వండుకుంటాం, మరి తానం చేసి అన్నం తింటాం. ఇవన్నీ తర్వాత ఎండెక్కిన తర్వాత ఇవన్నీ మరి నువ్వెందుకు తానం చేయటం, అలాగే వండుకుని ఆ పాసి వంటలే ఆ గిన్నెలు తోముకోకుండానే దాంట్లోనే వండేసుకుని దాంట్లోనే తినేయచ్చు కదా. అది నేను చెప్పేది. నాకు అలా అర్థమైంది. ఏమో మరి అందరికీ ఎలా అర్థం అవుతుంది, కానీ నాకు అలా అర్థమైంది. నాకు తప్పుడు మాటలు అయితే క్షమించండి. అన్నీ అలా ఊహించేసి దాన్ని పెట్టి చేస్తే చేయండి, లేతలేదు. కానీ పూజలు ఎవరు చేయమన్నారో చేయమని దేవుడు అడిగాడు ఏంటి, చేసుకుంటే చేసుకుంటాం, లేతలేదు. జ్ఞానం ఉన్నవాళ్ళు కొంచెం శ్రద్ధగా చేసుకుంటారు. లలితా సహస్రం భగవద్గీతలు కంఠస్థ పట్టి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒక నమస్కారం. ఎందుకంటే అవి మనకు రావు, నాకు రాదు, చదువు అది. అయ్యో మళ్ళీ ఏగంటున్నాను, దేవుడికి ముందు పెట్టేసి మళ్ళీ నేను మధ్యాహ్నం సాయంత్రం పెడదామని ఏగంటున్నాను. కొత్త దాంట్లో పెడతాను అన్నమాట. ఇలాగా ఊహించేసుకుని ప్రసాదాలు చేసేస్తారంట. అది నాకు అయితే నచ్చలేదు ఆ పద్ధతి. ఊహించుకుంటాం ఏంటి, వ్యర్థాలన్నీ బయటకు వచ్చి టైంలోనంట దేవుడి ప్రసాదాలు ఎట్టేస్తుందంట ఊహించుకుంటా. అది ఎవరో కానీ నాకు అర్థం అవ్వలేదు. లలితా సహస్రం చదివి భగవద్గీత కంఠస్థ పట్టి మా సత్యంగం బంగారం గారు భగవద్గీతలో ఒక అక్షరం లాగితే మేము ఏదన్నా చెప్తే ఇలా ఉంది అమ్మా అని అడిగితే భగవద్గీతలో మొత్తం స్టోరీ అంతా, ఆ స్టోరీ అంటే స్టోరీ చెప్పరు, దానికి అర్థాలు ఇంకా ఎన్నెన్నో లాక్కొస్తారు. అదంతా మనకు రాదు. వాళ్ళు పూర్వం ఇప్పుడు జన్మలో చేసుకున్నారు కాబట్టి ఈ జన్మలో అలా వస్తుంది. వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఇది ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సూక్ష్మక్రియ అమ్మ కూడా అదే చెప్తున్నారు, మీరు ధ్యానం చేసుకోండి, పూజలు మానొద్దు, గురువుల దగ్గరికి వెళ్ళటం మానొద్దు, మీకు ఏ గురువు ఉన్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళండి అని కూడా చెబుతున్నారు. అదండి అది అంతే కదా. ఊహించుకుంటాం ఏంటండి, ఊహించుకుంటాం. తానం చేయకుండా దేవుడికి అన్నీ పెట్టేసానని, రథం చేసేసానని అన్నీ ఊహించేసుకుంటే అయిపోతాయి. ఆ పెళ్ళి అయిపోయింది, మా అబ్బాయికి పలానా అమ్మాయితో అయిపోయింది అని ఊహించేసుకుంటే పెళ్ళి అయిపోతుందా చెప్పండి? ఊహించుకుంటే అయిపోతాయంట. దేవుడు ఊహించుకుంటారంట. ఇంట్లో మరి పెళ్ళిళ్ళు వస్తే ఏంటది గంతులేసి డ్యాన్సులు వేసి ప్రోగ్రాంలు, పచ్చని నీళ్ళు పసుపు నీళ్ళు గంతులేసి ఇవన్నీ చేసుకుంటున్నారు. అవన్నీ ఎందుకు ఊహించేసుకోవచ్చు కదా.
ఊహించేసుకుని పప్పు అన్నం చారు కాసుకుని తినేయచ్చు కదా. ఇవన్నీ అవసరమా మనకి? అవి అవసరం లేదా? ఇది అవసరమే, అది అవసరమే, జ్ఞానం అవసరమే, సత్యంగా అవసరమే, మనిషి బాగుపడటానికి. మనిషి వేరే ధ్యాసలోకి వెళ్ళకుండా జ్ఞానం అవసరమే, జ్ఞానం అవసరం. ఇంకా అదేంటి మంచి మాటలు వినటం అవసరం. ఇంకా ఏంటంటే అందరినీ మంచిగా చూసుకుంటాం, అలవాటు చేసుకుంటాం అవసరం. అందరూ మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనుకుంటాం, అదొక అవసరం. పూజ ఇంటికి చెయ్యం. పూజ పొద్దున్న ఒక ఇల్లు శుభ్రం చేసుకుని ఆ దేవుడి మధ్యలో ఏమన్నా చెదారాలు ఉంటుకొని చేత్తో ఇలా అనుకుని ఒక అగరత్తో ఒక దీపం పెట్టుకుంటే చాలు. అదే పనిగా కూర్చోక్కర్లేదు. అది ఏది తెలియని వాళ్ళు కూర్చుని చేసుకునే పని అది. ఏమీ తెలియని వాళ్ళు అందులో అన్న కొంచెం పూజలో అన్న కూర్చుంటే మనశ్శాంతంగా ఉంటారు. అలాంటి వాళ్ళు చేసుకున్నా పర్వాలేదు. అన్నీ తెలుసున్నాక ఇంకా మళ్ళీ అదే పనిగా పూజలో కూర్చుని అదే పనిగా పూజలు ఇంకా అదే పనిగా ఇంకా వాళ్ళలోనే ఉంటామంటే అలాగా పాకివాడు ఇక పాకుతానే ఉంటాడు. వాడు 20 ఏళ్ళు వచ్చి వరకుని ఎదుగుతున్నాడు కదా. అలాగే మనం కూడా ఎదగాలి, భక్తిలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, అన్నిటిలోని ఎదగాలి. అంతా మనసు ప్రశాంతంగా ఉండాలి, ఆత్మ ఆనందంగా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త మంగళం, నిత్య శుభమంగళం, ఆరోగ్య మంగళం, ఆనంద మంగళం, కళ్యాణ మంగళాలు, రామ కళ్యాణం అవుతుంది. కళ్యాణ మంగళాలు అందరికీ. అందరూ ఐశ్వర్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం ఓం. సెలవు. ఇంకా ఏంటంటే సత్సంగంలో చేరిపోతాము. అయిపోయిందో ఏంటో 10 నిమిషాలు.